ఎక్కువ బాధపడేవారు శ్రీకృష్ణుడు చెప్పినది వినండి. ఎవరైతే తమ జీవితం బాగాలేదు, తమది ఒక వ్యక్తి జీవితం, తమకు జీవితంలో అన్యాయం జరిగింది అనే భావనలో ఉంటారో, ఇక్కడ చెప్పే ఒక ఉదాహరణ ఖచ్చితంగా కళ్ళు తెరిపిస్తుంది. మహాభారతంలో కర్ణుడు తన జీవితానికి సంబంధించి తనకు జరిగిన అన్యాయాలు, అవమానాల గురించి శ్రీకృష్ణుని ఇలా అడుగుతాడు. నేను పుట్టిన క్షణంలోనే మా అమ్మ నన్ను విడిచిపెట్టింది. నన్ను అక్రమ సంతానంగా చూశారు. అది నా తప్ప? నేను క్షత్రియుడిని కానందున నేను ద్రోణాచార్యుడు నాకు విద్య నేర్పించేందుకు నిరాకరించాడు. అదే సమయంలో క్షత్రువుడిని కాదు అని పరశురాముడు నాకు బోధించాడు. కానీ నేను క్షత్రియ వంశానికి చెందిన కుంతి కుమారుడని తెలుసుకున్నాక నేను నేర్చుకున్న విద్య అంతా మరిచిపోయేలా శాపం ఇచ్చాడు. అనుకోకుండా ఒక ఆవుకు నా బాణం తగిలింది. తప్పు తెలుసుకోకుండా బ్రాహ్మణుడైన దాని యజమాని నిస్సహాయ స్థితిలోనే నేను చనిపోతానని నన్ను శపించాడు. ద్రౌపది స్వయంవరంలో నన్ను హేళన చేశారు. చివరకు నన్ను కన్నతల్లి కుంతి కూడా తన ఇతర కొడుకులను రక్షించడం కోసం తానే తల్లిని అని నిజం చెప్పి నా వద్ద ప్రమాణం తీసుకుంది. ఇలా జీవితంలో ఎక్కడా నన్ను ఎవరు కూడా గౌరవంగా చూడలేదు. కానీ నా జీవితంలో ఇప్పుడు ఇలా ఉన్నానంటే అది దుర్యోధనుడి దానధర్మం ద్వారానే. అందుకే నేను దుర్యోధనుడిని కోసం కౌరవుల పక్షం పోరాడుతున్నాను. నాది తప్పు ఎలా అవుతుంది అంటూ అడుగుతాడు. కర్ణుడు చెప్పినదంతా సావధానంగా విన్న శ్రీకృష్ణుడు అతను వేసిన ప్రశ్నలకు ఇలా సమాధానం ఇస్తాడు. కర్ణా, నేను జైలలో పుట్టాను. నేను పుట్టకముందే కంసుని రూపంలో ముత్యపు నా కోసం ఎదురు చూస్తోంది. నేను పుట్టిన రాత్రే నా తల్లిదండ్రులను విడిపోయాను. మీరు చిన్నతనం నుండి కత్తులు, రథాలు, గుర్రాలు, వీళ్ళు, బాణాల శబ్దాలు వింటూ రాజవంశంలో పెరిగారు. నేను ఆవు మందలతో, పేడతో నిండిన వాడి షెడ్లలోనే నా జీవితం ఎక్కువ భాగం సాగింది. నాకు సైనిక శిక్షణ లేదు, విద్య లేదు. పైగా ఊరిలో ప్రతి సమస్యకు కారణం నేనంటూ ప్రజలంతా నన్ను నిందించేవారు. మీరు అనేక విద్యలు నేర్చుకుంటూ గురువుల ద్వారా మీ పరాక్రమానికి ప్రశంసలు అందుకుంటున్న వేళ కనీసం నేను ఏ విద్యను పొందలేదు. నేను 16 సంవత్సరాల వయస్సులో మాత్రమే భూషి సాందీపని గురుకులంలో చేరాను. మీరు మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. కానీ నేను ప్రేమించిన అమ్మాయిని పొందలేకపోయాను. నన్ను కోరుకున్న వారిని లేదా నేను రక్షించిన గోపికలనే వివాహం చేసుకోవాల్సి వచ్చింది. మా వారిని రక్షించడానికి నేను నా సమాజం మొత్తాన్ని యమునా నది తీరం నుండి దూరంగా సముద్ర తీరానికి తరలించవలసి వచ్చింది. ఇలా పారిపోయినందుకు నన్ను పిరికివాడు అంటూ హేళన చేస్తారు. నువ్వు కౌరవుల పక్షంలో ఏ యుద్ధం చేసినా నీకు దానికి ప్రతిఫలం ఉంటుంది. ఇటు పాండవుల పక్షం గెలిస్తే నాకు లభించేది ఏముంది? కేవలం నిందలు, శాపనార్థాలు, యుద్ధానికి సంబంధించిన సమస్యలు మాత్రమే నాతో మిగిలి ఉంటాయి. కర్ణా, ఒకటి గుర్తుంచుకో, జీవితంలో ప్రతి ఒక్కరికి సవాలు ఎదురవుతాయి. జీవితం ఎవరికి సులభం అయినది కాదు. మనకు ఎంత అన్యాయం జరిగినా, ఎన్నిసార్లు అవమానానికి గురైనా, ఎన్నిసార్లు పడిపోయినా ఆ సమయంలో మనం ఎలా స్పందిస్తున్నామన్నదే ముఖ్యం. కాబట్టి ధర్మం, అధర్మం ఏంటో, ఏది సరైనదో మన అంతరాత్మకు తెలుసు అంటూ శ్రీకృష్ణుడు వివరిస్తాడు. ఈ ఉపదేశంతో మనం గ్రహించాల్సింది ఏమిటంటే, మనకు అన్యాయం జరిగింది అని మరొకరికి అన్యాయమే జరగాలి. అందుకు అధర్మ మార్గంలో నడుస్తామంటే కుదరదు. విధి అనేది మన చేతుల్లో లేదు. మనం ఎలా ఉండాలి, ఎలాంటి మార్గంలో వెళ్ళాలి అనేది మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ఫ్రెండ్స్, మరింత విలువైన సమాచారం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.